అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందించాలని రామారెడ్డి మండలం మాజీ రైతు బంధు అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అందించాలని తెలిపారు. వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మందికి రైతులకి రుణమాఫీకి అర్హులుగా ఉంటే కేవలం 540 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కాని రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీకి వర్తస్సుగా మాట్లాడుతున్నారని రైతులందరూ కూడా గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి 6 గ్యారెంటీలలో ఒక బస్సు తప్ప మిగతా ఒక్కటి కూడా నెరవేరలేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పారని అది అందరికీ రావడం లేదని, 500కే వంట గ్యాస్ అని సిలిండర్ కూడా ఇస్తామని చెప్పి ఇది కూడా ఎవరికి రావటం లేదని, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వర్షాకాలం వచ్చి 3 నెలలు అవుతున్నప్పటికీ ఇవ్వబడలేదని, అన్ని అబద్ధాలు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. రైతు బంధు మాజీ అధ్యక్షులు రామారెడ్డి మండల్. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈరోజు ఆగస్టు 15 నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రుణమాఫీ మేము మొత్తం చేసినామని మాట్లాడడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రతి గ్రామంలో ఎంతోమంది రైతులు రుణమాఫీ రాక చాలామంది రైతులు నాయకుల దగ్గరికి వచ్చి మాకు రుణమాఫీ ఎట్లయితుందని చాలామంది అడుగుతున్నారు. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకప్పుడు 40 లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఇప్పుడు ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలే. ఒక్క మా వడ్డూరు ఎల్లారెడ్డి సొసైటీలో 6,35,95,000 రూపాయలు లోన్ల రూపంలో రైతులు తీసుకుంటే కేవలం 3 కోట్లు దాదాపు ఒక 48% రుణమాఫీ కావడం జరిగింది. ఈ రుణమాఫీ అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసడానికే ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఏం జరిగింది ఏం లేదు. నిజంగా రైతు బంధు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు జూలై వరకు రైతుల ఖాతాలో డబ్బులు పడుతుండే, కానీ ఇప్పటికీ ఆగస్టు సగం అయిపోయింది. ఇప్పటికీ రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా అని. కేసీఆర్ గారు 5,000 ఇస్తే మేము 7,000 నరిస్తామని అన్నారు. ఇప్పటికీ 7,000 కాదు 5,000 కూడా ఇచ్చే గతి లేదు. దాదాపు 11,250 కోట్ల రూపాయలు రైతు భరోసాకు అవసరం ఉంటే రైతులను మోసం చేసి రైతు భరోసా డబ్బులను రైతు రుణమాఫీ కోసం వినియోగించి రైతులను మోసం చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ చరిత్ర. ఆ రోజు 700 కోట్లు ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఉంచితే ఆ డబ్బులన్నీ కాజేసి రైతులకు ఇవ్వకుండా చాలా రోజుల తర్వాత మళ్ళీ రైతుల ఖాతాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చి ప్రజలకు గ్యారంటీల పేరిట మోసం చేసిరే తప్ప ఇప్పటికీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 పింఛన్ ఇస్తామన్నారు. ఇప్పటికీ అది లేదు. కళ్యాణ లక్ష్మి కింద 1,116తో సహా తులం బంగారం ఇస్తామన్నారు. దాదాపు 2 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయని అసెంబ్లీ సాక్షిగా మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు ప్రకటించారు. ఇప్పటికీ తులం బంగారం యొక్క ఊసే ఎత్తడం లేదు. అంతేకాదు ఈరోజు కరెంటు కూడా చాలామంది ఈరోజు గ్రామాలలో కరెంటు యూనిట్లు మాఫీ అని చెప్పిరే తప్ప ఇప్పటికీ చాలామంది 200 యూనిట్లు మాఫీ కాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే 6 గ్యారంటీలలో ఒక బస్సుది తప్ప అన్నీ ఫెయిల్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పుపుచ్చడానికి ఈరోజు డ్రామాలు మొదలుపెట్టారు. అటు సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద కానీ అదేవిధంగా ఇలాంటి దాడులను తాము చేసిన పనులు ఫెయిల్ అయిన ఉద్దేశంతో ఈరోజు దాడులకు ఎగబడుతున్నారు. నిజంగా ఈరోజు ప్రతి గ్రామాన రైతులు ఎదురు చూస్తున్నారు రుణమాఫీ కోసం. మా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో గ్రామాల వైజ్గా లిస్టు తీసుకొని పెద్ద ఎత్తున రైతులందరూ రుణమాఫీ కాని రైతులతోటి పెద్ద ఎత్తున రస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వం యొక్క మెడల్ వంచి రైతులకు రుణమాఫీ ఇచ్చేంత వరకు రైతుల పక్షాన ఉండి పోరాడతామని రైతు భరోసా ఇప్పటికీ
ఒక్క రూపాయి ఇవ్వలే. మేము సమీక్షలు చేస్తున్నామని కేవలం ఈ వానకాలం యొక్క రైతు భరోసాని ముంచడానికి కోసమే ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా రైతు భరోసా రైతులందరికీ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest best price, top rating drivers with safety features. You need Best Cab. To get more details, just go to Play Store, download the app Taxi GK Cab.